ఏఈ నూకరాజు కుటుంబం సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. షూటింగ్ ట్రైనింగ్ పేరుతో సౌజన్య కుటుంబానికి దగ్గరయ్యాడు. జగదీష్ రెడ్డిని హత్య చేసి ఆపై కుటుంబాన్ని గుప్పిట పెట్టుకున్నాడు. మత మార్పిడి కోణంలోనూ పోలీసుల విచారణ సాగుతోంది. ఏఈ నూకరాజు కుటుంబం సూసైడ్ ఘటనలో సాదిక్ ఖాన్ స్కెచ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వక మానదు. రిమాండ్ రిపోర్ట్లో సాదిక్ ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి నూకరాజు కుటుంబాన్ని నరకయాతన పెట్టాడన్నది వివరించారు. ముందుగా షూటింగ్ కోచింగ్ పేరుతో కుటుంబంలోకి చొరబడ్డాడు సాదిక్ ఖాన్. జగదీష్ రెడ్డిని అడ్డు తొలగించుకుంటే సౌజన్యను పెళ్లి చేసుకోవచ్చని ప్లాన్ చేశాడు సాదిక్. 10 ఏళ్ల బాలుడి కళ్ళెదుటే తండ్రి జగదీష్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. సౌజన్యను పెళ్లి చేసుకునేందుకు జగదీష్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నాడు. విషపూరిత ఇంజెక్షన్లతో హత్య చేశాడు. జగదీష్ రెడ్డి చనిపోయిన తర్వాత సౌజన్యను కుమారుడిని బెదిరించి నిర్బంధించాడు. డబ్బు, బంగారం, బ్యాంక్ ఖాతాలు, ఆస్తిపత్రాలు లాక్కోవడానికి ప్రయత్నించాడు. అంతేకాదు మతం మారాలని, ఇస్లాం ఆచారాలు పాటించాలని, ఉర్దూ నేర్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు పోలీసులు. పిఠాపురం ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కాకినాడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు సాదిక్. సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ ఉంది. ఈలోపు తమకు 4 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు సర్పవరం పోలీసులు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని మెజిస్ట్రేట్ ముందు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 2 కేసులు రిజిస్టర్ చేశాము. ఒకటి సర్పవరం పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, ఇంకోటి రాజమండ్రిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అబెట్మెంట్ సూసైడ్ కేసు. ఫస్ట్ వారిని మర్డర్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా పీటీ వారెంట్ తీసుకొచ్చి రాజమండ్రిలో సూసైడ్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పోలీస్ కస్టడీ. త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ చేసి వారికి బెయిల్ కూడా రాకుండా ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తామండి. ప్రోటీన్ షేక్లో కెమికల్స్ని మిక్స్ చేసి తన నాన్నను సాదిక్ చంపేశాడని వాపోయాడు రియాన్ష్. తన నుంచి కుటుంబాన్ని దూరం చేశాడని, అతడిని వదలకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. మమ్మీని కొట్టేవాడని, ఎవరికైనా చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని బెదిరించేవాడన్నాడు. నాకు 3rd క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యేది. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాదో, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను. పెహల్గాం ఉగ్రవాదుల కన్నా సాదిక్ ఖాన్ అత్యంత ప్రమాదకరమని అన్నారు ఎంపీ ఉదయ్. చాలా కుటుంబాలను వేధించాడని సమాచారం ఉందన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించి పూర్తి స్థాయిలో వీరి నెట్వర్క్ను గుర్తించి ధ్వంసం చేయాలని సూచించారు. ఈ కేసుని సిబిఐకి అప్పగించి ఏ చిన్న చిన్న వాటికో వీటికో డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అది యాడ్ చేయకుండా సిబిఐకి ఇచ్చి డైరెక్ట్గా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి వీడు పారిపోయాడు అంటే ఢిల్లీలో ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళెవరు, ఇలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు, వీళ్ళు అసలు ఎక్కడి నుంచి కనెక్టెడ్ ఉన్నారు, వాడికి వీడికి సంబంధం ఏంటి, ఇలాంటి వాళ్ళు కాకినాడలో ఎంతమంది ఉన్నారో, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో, వీడి ద్వారా ఎంతమంది మోసపోయారు, ఎంతమంది హింసపడ్డారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమందిని నిజంగా వీడు మతం మార్పిడి చేశాడు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూరో సంబంధిత సమస్యతో జగదీష్ ఇబ్బంది పడ్డాడు. అంతకుముందు 23 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందాడు. అతడి ట్రీట్మెంట్ హిస్టరీని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి జగదీష్కు సాదిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు సహకరించిన వాళ్ళు ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.